ఉన్న కాలువలకు నీరందించలేని ప్రభుత్వం కొత్త కాలువల ప్రకటనలతో కాలయాపన చేస్తుందన్న బొల్లం మల్లయ్య యాదవ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి వారిని ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మోతే మండలం మామిళ్లగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల అమలులో కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం అవుతోందని, క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో దళారులు, కాంట్రాక్టర్ల కారణంగా పేదలకు ఇసుక అందుబాటులో లేకుండా పోతోందని ఆరోపించారు. పేదలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా ఇసుక అందించేలా రెవెన్యూ లేదా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టోకెన్ విధానం అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల్ని సంతోషపెట్టడానికి హామీలు ఇస్తున్నారు, గ్యారంటీలు ఇస్తున్నారు. ఒత్తుత్తి మాటలతోని, కబుర్లతోని కాలయాపన చేస్తున్నారు. అవి వాస్తవ రూపం ఎక్కడ దాల్చట్లే. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3000 చొప్పున, ప్రతి సంవత్సరం 3000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో నిర్మాణం చేస్తామని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ గ్రామ పంచాయతీగా, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలానికి ఒక గ్రామంలో 70 నుంచి 100 ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టారు. సరే, అవి ఇంకా పూర్తయినాయా లేదా, ఇంజనీర్లు సరైన టైంలో బిల్లులు వేస్తురా లేదా అని అంటే, వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఇండ్లు కట్టుకుంటే ఇంతవరకు బిల్లుల చెల్లింపు సరిగ్గా కావట్లేదు అని చెప్పేసి నానా యాతన పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 5 లక్షలలో ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా, రేట్లకు అనుగుణంగా ఇల్లు పూర్తి కాదనే ఉద్దేశంతో ప్రభుత్వం అవకాశం ఉన్న దగ్గరల్లా ఇసుకని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రకటనలు మాత్రం చేసింది. ఫ్రీగా దొరికే ఇసుకని దళారులు అమ్ముకుంటున్నారు. మోత మండలంలో అక్రమంగా ఇసుక వ్యాపారం జరుగుతుంది. ర్యాంపులు కూడా పోస్తున్నారు, ఎక్కడికక్కడ కుప్పలు పోసుకొని అమ్ముకుంటున్నారు అని చెప్పేసి తాటికాయంత అక్షరాలతో పేపర్లలో వస్తుంది. కానీ అదే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఒక్క విబలాపురంలోనే దాదాపుగా 102 మందిని అర్హులుగా ప్రకటించారు. 86 ఇండ్లేమో దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. మిగతా వాళ్ళు ఇండ్లు కూడా మొదలు పెట్టలే. వాళ్ళకి ఈరోజు జరిగింది ఏంది అని అంటే, అప్పులు తీసుకొచ్చి బేస్మెంట్లు వేసిన వాళ్ళకి బిల్లులు రాలే, స్లాబ్ లెవెల్లోకి వచ్చినాక బిల్లులు రాలే, బిల్లులు రాక అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఒకవైపు ఇబ్బంది పడతా ఉంటే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కోసం, బిల్లుల కోసం ఒకవైపు లబ్ధిదారులు ఎదురు చూస్తుండటంతో పాటు ఇసుక అవకాశం ఉండి కూడా దళారులు ఇష్టారాజ్యంగా తీసుకుపోతూ ఉంటే సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ముడుపులు అందుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం దళారులుగా పనిచేసి ఎమ్మెల్యేలకు ముడుపులు అందజేసే పనిలో ఉన్నారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మాత్రం ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కావాలనంటే 7,000-8,000 రూపాయలు ఒక్కొక్క ట్రక్కుకి ఖర్చు పెట్టే దుస్థితి వచ్చింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటున్నా అని చెప్పేసి పేపర్లలో తాటికాయంత అక్షరాలతోని వార్తలు రాపించుకున్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవటం మొదలైన కానించి ఇంతవరకు ఎప్పటికప్పుడు ఊరిచ్చే విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉత్తుత్తి మాటలు చెప్పి కాలయాపన చేయటమే తప్ప సకాలంలో బిల్లులు వేయట్లేదు, సకాలంలో ఇంజనీర్లు వచ్చేసి రికార్డ్ చేయట్లేదు, బిల్లులు చెల్లింపులు చేయకపోగా ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఇసుకను కూడా దళారుల దగ్గర కొనుక్కునే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎప్పుడన్నా మామూలుగా ఒక టోకన్లు ఇచ్చేస్తే తహసీల్దార్ ఆధ్వర్యంలోనో లేకపోతే గ్రామ పంచాయతీ శాఖ
ఆ సిబ్బంది ద్వారానో ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా టోకన్లు ఇస్తే ఆ టోకన్ల ద్వారా వాళ్ళు ఇసుక తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇసుక టోకన్లు ఇవ్వటానికి కూడా సిబ్బంది ఎవరు లేరు. ప్రకటనలకు మాత్రం మేము ఉచితంగా ఇసుకని లబ్ధిదారులకు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు. సహజంగా దొరికేది దళాలు మాత్రం అమ్ముకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లోళ్ళు కూడా ఈరోజు 7,000 నుంచి 8,000 రూపాయలు ఒక ట్రక్కు కొనుక్కునే దుస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించండి. ఈడ కట్టిందే దాదాపుగా 500 నుంచి 600 ఇండ్లు కూడా లేవు మొత్తం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 3 సంవత్సరాలల్లా. కట్టుకున్న ఇండ్లకి బిల్లులు చక్కబడట్లేదు, ఇసుక ఇవ్వట్లేదు, సిమెంట్ సబ్సిడీలు ఇవ్వట్లేదు, మొక్కుబడి ప్రకటనలకు మాత్రం పరిమితమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పేదరికంలో ఉన్న అర్హుల్ని గుర్తించి వెనువెంటనే ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలనేది చెప్తూనే కట్టుకుంటున్న లబ్ధిదారులకి వాళ్ళకి ఎంతో అంతో వెసులుబాటు ఉండే విధంగా ప్రకృతి సహజమైన దొరికే ఇసుకని ఇప్పటికైనా రెవెన్యూ ద్వారానా లేకపోతే ఇతర శాఖల అధికారుల ద్వారానా టోకన్లు ఇచ్చి ఆ లబ్ధిదారులకి ఇసుక అందజేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఎమ్మెల్యే మామూలుగా ఎక్కడ చూసినా రీళ్ళల్లో లోపడతా ఉంది. రిబ్బన్లు కట్ చేయడానికైతే వస్తుంది, ఇందిరమ్మ ఇళ్ళది ఏం జరుగుతుంది, నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, రైతులకి కరెంటు దొరుకుతుందా లేదా, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయా లేదా అనే చూసేంత తీరిక లేదు ఆ దొరసాని గారికి. ఎప్పుడో వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రిబ్బన్లు మాత్రం కట్ చేసిపోతుంది అక్కడో ఇక్కడో. మరి ఇందిరమ్మ ఇళ్ళల్లో లబ్ధిదారులు పడుతున్న బాధలు ఎందుకు తెలియట్లేదు, దానికి సంబంధించి అధికారులను ఎందుకు మందలించట్లేదు, ఎందుకు ఇచ్చే విధంగా ఇసుక టోకన్లు ఇచ్చే విధంగా ఇసుక మామూలుగా కాలువల నుంచి తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించి అధికారులకు ఎందుకు ఆదేశం ఇవ్వట్లేదు. అప్పుడో ఇప్పుడో ఎవరైనా వాళ్ళనో వీళ్ళనో బతలాడుకొని ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తున్నారు, చాలా రాస్తున్నారు, బైండ్ ఓవర్లు అంటున్నారు, తహసీల్దార్కి సరెండర్ చేస్తున్నారు. ఈ ఇడిపించుకొని రావడానికి ట్రాక్టర్ ఓనర్ దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి ఆ లబ్ధిదారునికి వచ్చినాక అసలుకి ఎసరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు 7,000 10,000 పోతుపోయిందని చెప్పేసి దళాల దగ్గర కొనుక్కునే దుస్థితి ఈరోజు కోదాడ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకి ఉచితంగా ఇసుక ఇవ్వడానికి సంబంధిత అధికారులకి వెనువెంటనే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి పద్మావతి గారు అయితే దొరకరు, రెవెన్యూ సిబ్బంది అయినా జోక్యం చేసుకోవాలి, కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక రెండోది అత్యంత కీలకమైన పేదరికంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి అది ఇవ్వకపోగా అత్యంత కీలకమైన అవసరమైన వ్యవసాయ రంగానికి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తురాని మోతే సాగునీటి కోసం లిఫ్ట్లు 22L కెనాల్ డిజిటలైజేషన్ పేరు మీద 5,000 కోట్ల రూపాయల మంజూరు చేస్తున్నా అని చెప్పేసి ఆర్భాటపు ప్రకటనలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు, కదలిక లేదు. ఎక్కడైతే పాలేళ్ళ జరుగుతుందో పాలేళ్ళ జరిగే దగ్గర అసలు పనే జరగట్లేదు. అక్కడ వేసిన పైపులు తుప్పు పట్టిపోతున్నాయి, అక్కడ పురోగతి లేదు. రెవెన్యూ శాఖకి నీటిపారుదల శాఖకి మధ్యన సమన్వయం లేదు. ఈ సమన్వయం చేసే దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడావుడిగా ఆర్భాటాలతోనే మింగం మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు చేతిలో డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు అని అంటూనే ఉన్నారు, హెలికాప్టర్లలో జల్సాలు చేస్తూ ఉన్నారు. హెలికాప్టర్లలో సమీక్షల పేరు మీద వస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తు ఈ మాటలతోని కాలం వెళ్ళబుచ్చిపోతున్నాడు. మరి ఈ సమీక్షలు ఇటుపోతున్నాయి. నిజంగా సమీక్షలే ఫలిస్తే అధికారుల మధ్యన సమన్వయం చేస్తే 5,000 కోట్ల రూపాయలతోని ఆర్భాటపు ప్రకటనలు చేసి కొబ్బరికాయలు కొట్టి రేపే అయిపోతుందని చెప్పేసి రైతాంగాన్ని ఊహలలో ఉంచిన మోత రైతాంగాన్ని ఊహలలో ఉంచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పనులు ఎక్కడ జరుగుతున్నాయో చూపించాలి. అన్నారగూడెంలో రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇయ్యలే. వేరే దగ్గర మామూలుగా బురకచెర్ల కానీ సిరికొండ లాంటి గ్రామాలలో ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఒకవైపు ఏమో లిఫ్ట్ అంటాడు, రెండో వైపు ఏమో 22L కెనాల్ డిజిటలైజేషన్ అంటాడు. ఇది ముందు అడుగు పడదు, అది పురోగతి ఉండదు.
ఎప్పుడు చూసినా మళ్ళీ సమీక్షల పేరు మీద హెలికాప్టర్లలో పర్యటనలు చేస్తారు. ఈ సమీక్షల పేరు మీద ఏం జరుగుతుంది అని అంటే పురోగతి ఎక్కడ కూడా జరిగిన దాఖలాలు లేవు. 5,000 కోట్ల రూపాయలు మంజూరు అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతవరకు మంజూరు చేయించిండు, ఎన్ని నిధులు మంజూరు చేసిండు, విడుదల చేసిండు, ఎంతమందికి నష్టపరిహారం చెల్లింపులైనాయి, ఎంతమంది రైతులు తీసుకున్నారు, రైతులు తీసుకుంటే మామూలుగా ఇంతవరకు ఎందుకు పురోగతి లేదు? రైతులకు నష్టపరిహారమే చెల్లించకుండా భూసేకరణే కాకుండా ఈ ప్రాజెక్టు ముందు పడేది ఎట్లా? ఉన్న కాలువల్ని సరిచేయడానికి చేతగాట్లే, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా వచ్చే నీళ్లను తీసుకురావడానికి చేతగాట్లే నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి అక్కడనేమో నాగార్జున సాగర్లో వదిలిపెట్టిన నీళ్ళని చెరువులు నింపాలని చెప్పేసి అంటే కోదాడ నియోజకవర్గాన్ని అన్యాయం చేసి, హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్యాయం చేసి, నల్గొండ జిల్లాని నట్టేట ముంచి ఖమ్మం జిల్లాని బాగు చేయడానికి తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోతుంటే పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తాడు. ఇక్కడి నుంచి వచ్చే ఎస్ఆర్ఎస్పి నీళ్ళేమో ఉన్న కాలువల నుంచి నీళ్లు తీసుకురాడు, కొత్త కాలువలు తీసుకొస్తున్నా అని ఉత్తుత్తి మాటలతోని కాలక్షేపం చేస్తాడు. ఇంకా ఎన్ని రోజులు మభ్యపెట్టి కోదాడ నియోజకవర్గ ప్రజల్ని మాయ చేస్తారు, మోసం చేస్తారు? పద్మావతి రెడ్డికి వచ్చే కమిషన్ల కోసం ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నోట్ల మన్ను కొట్టి ఇసుకమ్ముకుంటున్నారు, కమిషన్లు పోలీసు వాళ్ళ ద్వారా పిచ్చుకుంటున్నారు, దానికి మధ్య దళారులుగా అధికారులను ఉపయోగించుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 100 కోట్లేమో పద్మావతి చేస్తే 1000 కోట్లేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడానికి 5,000 కోట్లు అని చెప్పేసి 22L కెనాల్ అని అంటాడు, లిఫ్ట్ అని అంటాడు, అన్నారగూడెం అని చెప్పి అని అంటాడు, సమీక్షలు అంటాడు, క్షేత్రస్థాయిల పరిశీలన ఉండదు, అధికారుల మధ్యన సమన్వయం ఉండదు. నిధులు మాత్రం మంజూరైనాయి అని అంటాడు. పుణ్యకాలం 3 సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది, ఇంకా మహా అంటే 1 సంవత్సరం ఉంటుందేమో. ఉన్న కాలువలలో నీళ్ళు ఇచ్చే గతి లేదు, కొత్త కాలువల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు కోదాడ నియోజకవర్గంలో ఏ లిఫ్టు ఏ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసింది కళ్ళ కూడా అవపడట్లే. పైపులు మాయమైపోయినాయి, కాలువలు మాయమైపోయినాయి. ఆర్భాటపు ప్రచారాలతోని, సమీక్షల పేరుతోని, కాలక్షేపంతోని ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని నట్టేట పైన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముంచేస్తే ఈడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గ ప్రజల్ని నట్టేటన మేము దత్తత తీసుకున్న గ్రామాలు, మాకు పిల్లలు జల్లలు లేరు, మీరే మా పిల్లలు, ఈ గ్రామాలన్నీ మా దత్తత, మీ నియోజకవర్గాన్ని మేము దత్తత తీసుకున్నామని చెప్పి నట్టేట ముంచే ప్రయత్నం దంపతులు చేస్తున్నారు కమిషన్ల కోసం. ఇవాళ కమిషన్ల మీద ఉన్నంత శ్రద్ధ రైతుల మీద లేదు, ఇందిరమ్మ ఇండ్ల మీద లేదు. ఆర్భాటపు ప్రకటనల కోసం ఇవాళ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అది పర్మనెంట్గా ఒకసారి ఇస్తే జీవితాంతం ఉండే ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీద రేపు ఎన్నికలు వస్తే కుర్చీల నుంచి దిగిపోయే ఉత్తమ్ కుమార్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డు కొట్టించుకుంటాడు. ఆయన పేరు, ఆయన ఫోటో బొమ్మ కార్డు మీద, ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీద అవపడటానికి. అంటే వీళ్ళు ఆర్భాటాల పేరు మీద, ప్రకటనల పేరు మీద, విందుల పేరు మీద, వినోదాల పేరు మీద దుబారా ఖర్చు చేస్తూ ప్రజలకు మాత్రం గురుకుల హాస్టళ్లలో కనీసం తిండి పెట్టడానికి డబ్బులు లేవు అంటారు, మధ్యాహ్నం భోజనం వండిన వాళ్ళకి బిల్లులు రాలేదంటారు, ఆఖరికి వైద్యశాలలలో సీజన్ మారి వాతావరణం బాగలేక జబ్బులు పడ్డ సామాన్యులకి హాస్పిటల్కి పోతే కనీసం మందు బిల్లులు ఇచ్చే దిక్కులేదు. దుర్భరమైన జీవితం గడుపుతున్న తెలంగాణ ప్రజలకి ఈరోజు వీళ్ళు కమిషన్ల కోసం అవినీతికి ఒడగట్టి ఉత్తుత్తి మాటలతోని కాలయాపన చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం చెప్పాలని కోరుతున్నాం. గతంలో ఎన్నడూ కూడా కనీసం తాగునీటి గురించి కూడా ఆలోచించని ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ప్రాతినిధ్యం వహించిండు. ఆయన భార్య సతీమణి 2014 నుంచి 18 దాకా చేసింది. మోత మండలానికి కనీసం మంచినీళ్ళు కూడా దిక్కులేదయ్యారు. 2018 నుంచి 23 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మండు వేసవి కాలంలో కూడా చెరువుల్ని అలుగు పోపించినాం, ఊటలు పట్టినాయి. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరువు తీసుకొచ్చిండు. ఇలా వ్యవసాయం చేద్దామనంటే నీళ్లు లేవు,
కాలువలు చూద్దామంటే సర్కార్ కంప మొలిచింది. మళ్ళా కొత్త ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు, మేము లిఫ్టులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి అడావుడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూముల మీద అసలు ఆ యాజమాన్య పత్రాలకి భూములలో ఉన్నోళ్ళకి అసలు నష్టపరిహారాలు లేకుండా ఈ ప్రాజెక్టు ఎట్లా ముందడుగు పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్యపెట్టి మాయలలో ఉంచుతారు అనే విషయాన్ని ఓసారి ఆలోచించాలి. ఇదంతా బూటకం. మోత మండల ప్రజలకి నీళ్లు తాగిపిస్తాం లిఫ్ట్ అనే పేరు మీద, 22L కెనాల్ పేరు మీద, డిసలేషన్ అనే పేరు మీద డబ్బుల్ని దండుకోవటానికి, మరో అవినీతి కుంభకోణానికి తెరలేపడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడుతున్న ఒక కొత్త నాటకం. మూడు సంవత్సరాల నుంచి ఊరిస్తూనే ఉన్నారు, ఇంతవరకు ఒక్క పురోగతి లేదు, ఒక్క అడుగు ముందుకు పడలే. వీరి ఘనకార్యాల వల్ల ఈరోజు వ్యవసాయం కుదించుకుపోయింది మోత మండలంలో. కాబట్టి వెనువెంటనే చర్యలు తీసుకొని అధికారులు భూసేకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలి, భూసేకరణ చేపట్టాలి. 22L డిజిటలైజేషన్ అనే ప్రకటనలకు పరిమితం కాదు, అధికారులు జోక్యం తీసుకొని మోత మండలాన్ని సస్యశ్యామలంగా ఉంచడానికి, నీటి కొరత లేకుండా తాగు సాగు నీటి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు అనుకున్న దాని ప్రకారం త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధికారులు జోక్యం చేసుకోవాలని అడుగుతున్నాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలక్షేపం కోసం కమిషన్ల కోసం మాట్లాడుతుంటాడు. ఆయన మీద కాకుండా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, నీటిపారుదల రంగ నిపుణులు జోక్యం చేసుకొని వెనువెంటనే మోతే మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి, తాగు నీటి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు వెనువెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పటి నుంచి అయినా వెనువెంటనే ఇసుక రవాణా అవసరమైతే ప్రభుత్వ ఖర్చులు భరించి, ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆల్రెడీ ట్రాక్టర్లు ఇచ్చినాం గత ప్రభుత్వంలో. ఆ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళు డీజిలో అవసరమైతే పోసుకుంటారు. ట్రాక్టర్ల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి ఇసుక ఉచితంగా టోకన్లు ఇచ్చి కావాల్సినంత ఇసుకని ఇవ్వడానికి రెవెన్యూ యంత్రాంగం ఆలోచన చేయాలి, మొదలు పెట్టాలి. ప్రభుత్వం నిర్ణయించింది ఇస్తామని, కానీ అది కేవలం కాలయాపన చేయడానికి కాగితాలకే పరిమితమైంది, అమలుకు నోచుకోవట్లే.